నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే పాల్ గారు ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయాలు అలాగే ఆంధ్రప్రదేశ్ జాతీయ రాజకీయాల గురించి మరిన్ని విషయాలు చర్చిద్దాం. సార్, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన పూర్తయింది. ఈ పాలన పట్ల మీ అభిప్రాయం ఏంటి? చాలా విచారం. డిసెంబర్ 3 ఒక్క ఓటు కౌంట్ చేయకముందే రేవంత్ రెడ్డి గారు తమ్ముడు నేను వారి కొరకు ఫైట్ చేసి వారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పినప్పుడు వచ్చారు. చాలా సిన్సియర్గా మరలా డిసెంబర్ 13ని ఇంటికి వెళ్ళాను, పిలిస్తే సెక్రటరియట్కి వెళ్ళాను, జనవరి 29 ఫిబ్రవరి అసెంబ్లీకి వెళ్ళాను. సమిట్ పెట్టి ఒక 8 లక్షల కోట్లు తేడానికి మా మధ్య ఒప్పందం కుదిరింది. వీడియో కూడా ఇచ్చారు, మీరు చూశారు. సోనియా గాంధీ ఆయన్ని కాల్ చేసి డాక్టర్ పాల్ పీస్ మిషన్ క్యాన్సిల్ చేసింది మేము, అమెరికా ఆదేశాల మేరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆయనతో సమిట్ పెట్టకూడదు, ఏమీ చేయకూడదు అని ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారని విన్నాను. నాకైతే డైరెక్ట్ కన్ఫర్మేషన్ లేదు. అందుకనే ఇప్పుడు వరకు సమిట్ గురించి లెటర్ ఇవ్వలేదు. ఎందుకంటే మే నుంచి అమెరికా తీసుకెళ్ళి, యూరప్ తీసుకెళ్ళి, వరల్డ్ తీసుకెళ్ళి 2700 మంది బిలియనీర్లు ఆయనకు పరిచయం చేసి, చంద్రబాబు నాయుడికి ఏ విధంగా బిల్ గేట్స్ని పరిచయం చేశానో చేద్దామని అనుకున్నాను. అక్టోబర్ 2 సమిట్, అప్పటికి ఎవరు ఉంటారో తెలీదు. ఇప్పుడు మీరు ట్యాంకర్ చూశారు, మేమే 2 రోజులకోసారి 2000 రూపాయలు ఇచ్చి వాటర్ కొనుక్కుంటున్నాం. అంటే నెలకి 20-30 వేలు ఖర్చు అవుతుంది. తెలంగాణ ప్రజలు 4 కోట్లలో 2 కోట్లకి దాదాపు వాటర్ అందట్లేదు. కరెంటు కోతలు మొదలైపోయాయి. ఇలాంటి పాలన అయితే 6 నెలలు కూడా ఉండదు. దానికి నా దగ్గర సొల్యూషన్ ఉంది, ప్రాబ్లమ్ సాల్వింగ్. అందుకే చెప్పాను, బుద్ధి లేని మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించొద్దు, బీజేపీని గెలిపించొద్దు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ని గెలిపించొద్దు. గద్దరన్న మన పార్టీలో చేరారు, గద్దరన్న పార్టీని గెలిపించండి, అంబేద్కర్ పార్టీని గెలిపించండి అని విన్నారా? బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో చేరుతారు, బీజేపీ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్లో చేరుతారు, బీఆర్ఎస్ కాంగ్రెస్లో చేరుతారు. ఓటర్కి బుద్ధి ఉంటే, లీడర్కి బుద్ధి ఉంటే ఇలాంటివి జరగదు. ఇప్పుడు చూడండి, రేవంత్ రెడ్డి సీక్రెట్గా డిసెంబర్ 12ని సార్ ఇదే ప్రశ్న ఒకటి వెయిట్ మెగా కృష్ణారెడ్డిని ఆయన ఇంట్లో కలిశారు. మరి మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అరెస్టులు చేస్తామన్నారు. పుల్లారెడ్డి ఎల్లారెడ్డి మీద అయితే పర్సనల్ కక్ష ఉండి నువ్వు బిల్డింగ్లు కూర్చేస్తావు. మెగా కృష్ణారెడ్డి అయితే 1000 కోట్లు ఇవ్వబోసరికి నోరు మూసేస్తారా? ఎంత ఇచ్చారు? చీకటి ఒప్పందాలు ఎందుకు? బీజేపీకి 1200 కోట్లు ఇచ్చారు, కాంగ్రెస్కి ఎంత ఇచ్చారు, బీఆర్ఎస్కి ఎంత ఇచ్చారు? 1,10,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు, కానీ 60,000 కోట్లు మిగిలిందని పార్థసారథి రెడ్డి ఎంత ఇచ్చాడు? చూడండి, మీరు లిస్ట్ చూడండి. 25 మంది హైదరాబాదు ఈ ఫార్మస్యూటికల్ వాళ్ళు, ఐటీ వాళ్ళు, బీజేపీకి 1200 కోట్లు, బీఆర్ఎస్కి 300 కోట్లు, దేశంలో కాంగ్రెస్ పార్టీకి 2000 కోట్లు. ఇప్పుడైనా అర్థమైంది. పవన్ కళ్యాణ్కి 40 కోట్లు. ఇది వైట్ మనీ. బ్లాక్ మనీ 8,000 కోట్లు ఇస్తున్నారు. ఒక్కడిని విడిచిపెట్టను, గుండె గీసేస్తా. మోదీ గారినే విడిచిపెట్టకుండా స్టీల్ ప్లాంట్ అదానీకి అమ్ముతుంటే ఈ వారం నేను ఆపా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మోదీ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, జగన్ గవర్నమెంట్కి స్టీల్ ప్లాంట్కి నోటీసులు పంపించారు. స్టీల్ ప్లాంట్ అమ్మడానికి వీళ్ళ 8 లక్షల కోట్లు అదానీకి అమ్ముతుంటే, అదానీ కొంటుంటే అదానీకి గుండె గీసి 8 లక్షల కోట్లు లాస్ తీసుకొచ్చాను లాస్ట్ ఇయర్. ఒక్క వెబ్ ఇన్వెస్టిగేషన్లో నేను టచ్ చేశానంటే మస్ అవుతారు. మేము అయితే ఈరోజు వరకు ₹1 బాండ్లు ఎవరిని అడగలేదు, మేము తీసుకోలేదు, అడగలేదు, తీసుకోలేదు. ప్రజాశాంతి పార్టీ తప్ప ఈవెన్ స్ట్రీట్ పార్టీలు కూడా బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, షర్మిలా పార్టీలు అందరూ తీసుకున్నారు, మేము తప్ప. ఇదే మీకు రుజువు. ఇప్పుడు తెలంగాణ ప్రజలారా, ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తేనే, అంబేద్కర్ పార్టీని గెలిపిస్తేనే 3% ఉన్న కమ్మలు 3 ముఖ్యమంత్రులు అవ్వచ్చు 77 సంవత్సరాలు. 5% ఉన్న రెడ్డిలు 12 మంది ముఖ్యమంత్రులు అవ్వచ్చు. 60% ఉన్న మనం బీసీలు, 27% ఉన్న మనం కాపులు,
ముఖ్యమంత్రి అవ్వకూడదా? అందుకనే ఆంధ్రప్రదేశ్ 175 ఎంపీలు, 25 ఎంపీలు, 175 ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నాం. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం రెడ్లకు అమ్ముడుపోయాడు, పవన్ కళ్యాణ్ కమ్మోలకు అమ్ముడుపోయాడు, తత్మాలందరూ బీజేపీకి అమ్ముడుపోయారు. నేను అమిత్ షా గారు నా మిత్రులు కనుక లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నాను కంట్రీకి. ఇక్కడ రేవంత్ రెడ్డి మిత్రుడు కనుక, శిష్యుడు కనుక లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తెస్తానని చెప్పాను. నువ్వు సోనియా గాంధీ మాటలు వింటావా? తెలంగాణను సర్వనాశనం చేస్తావా? ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేస్తావా రేవంత్ రెడ్డి? లేదా ఒక నాయకుడిలాగా నిలబడి బెస్ట్ సీఎం అనిపించుకుంటావా? సోమవారం 12 గంటల వరకు సమయం ఇస్తున్నాను. ఆ తర్వాత యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేస్తాను. సో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని మాట్లాడారు. మీ పార్టీ స్టాండ్ ఏంటి సార్? చూడు, ఐఎమ్ ఏ సెక్యులర్ లీడర్. ఎవడు ఏం మాట్లాడారు అన్నది ఐ డోంట్ కేర్. దిస్ కంట్రీ ఈజ్ బీయింగ్ డిస్ట్రాయిడ్ బై ఎవ్రీబడి. ఐఎమ్ ఏ సెక్యులర్ లీడర్. ఐ విల్ ఫైట్ టిల్ డెత్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గివెన్ బై నన్ అదర్ దాన్ ద లెజెండరీ లీడర్ గ్రేట్ అంబేద్కర్. దో హీ కుడ్ నాట్ గెట్ ఎలక్టెడ్, హీ కుడ్ నాట్ ఈవెన్ గెట్ డిపాజిట్. కనుక మనం బీసీలు, కాపులు, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలు 90% ఉన్నాం. నేను విశాఖపట్నం ఎంపీ అయితేనే దేశంలో అమిత్ షా ప్రధానమంత్రి అయినా, నేను డిప్యూటీ అయినా, ఫారెన్ మినిస్టర్ అయినా ఓకే. ఎందుకంటే నా సంబంధాలు, నేనంటే అమిత్ షా గారికి గౌరవం, రూపాల గారికి గౌరవం. ఇన్వెస్ట్మెంట్ తేని ఎవరైనా, ఇప్పుడు మోదీ అన్ని పాలసీలో ఫెయిల్ అయిపోయాడు. ఎందుకు? మీకు కారణాలు తెలుసు. కనుక ఐ లవ్ మై కంట్రీ. ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ మై కంట్రీ. బిజినెస్ పీపుల్ చిత్తశుద్ధి ఉంటే నన్ను గెలిపించుకోండి. వాటర్స్ చిత్తశుద్ధి ఉంటే నన్ను గెలిపించుకోండి. సో తెలంగాణ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తున్నారా లేకపోతే పొత్తులతో వెళ్ళనున్నారా? చూడండి, బాబు మోహన్ గారు జాయిన్ అయినప్పుడు నేను వరంగల్లో పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీలో మార్చి 4న జాయిన్ అయ్యారు. నాకైతే పొత్తులు 1% ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు వరకు 15 సంవత్సరాలు ఎవరితో పొత్తులు పెట్టుకోలే. సీరియస్ ఎలక్షన్స్ ఇప్పుడే మొదటిసారి పోటీ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ విషయం 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. బాబు మోహన్ గారు అయితే కాంగ్రెస్ సీట్ మనకు వదిలేసిన, బీఆర్ఎస్ వదిలేసిన, తత్మా 16 సీట్లు వాళ్ళు గెలిపిద్దామని మార్నింగ్ కూడా మాట్లాడారు. చూద్దాం, పరిస్థితులు బట్టి ఆలోచిద్దాం. మనకైతే 50-60% ఓట్ బ్యాంక్ ఉందని అందరికీ తెలుసు. బడుగు బలహీన వర్గాలు ఓట్ బ్యాంక్. లెట్ us డిసైడ్. ఇప్పుడు కాకపోతే 6 నెలల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ రావచ్చు ఇక్కడే, ఇదే తెలంగాణలో. ఎందుకు? మంచినీళ్ళు ఇవ్వనోళ్ళు, కరెంట్ ఇవ్వనోళ్ళు, 6 గ్యారెంటీలు చేయనోళ్ళు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కొట్టుకుంటారు. ఢిల్లీలో వితిన్ 1 ఇయర్ కేజ్రీవాల్ 32తో సీఎం అయ్యాడు. ఆంధ్రప్రదేశ్లో 24తో, కర్ణాటకలో 24తో కుమారస్వామి సీఎం అయ్యాడు. మరలా ఎలక్షన్స్ వస్తే నేనే సీఎం అవుతాను. అది ఆంధ్రాలోనో తెలంగాణలోనో ఎంపీ అయి ప్రధానమంత్రి ఏది అన్నది దేనికైనా సిద్ధం. ప్రజలు ఓటేసుకొని గెలిపించుకుంటే గెలుస్తాం. ప్రజలు 5,000, 5 లక్షలు తీసుకొని ఓటు అమ్ముకుంటే నష్టపోయేది వాళ్ళే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఇది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గారి యొక్క ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశా టీవీ.